ట్రై. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఎంబీబీఎస్ సీట్ రాక. వెటర్నరీ చదవగానే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అంట, నిజమేనా? ఇది అవసరం అప్పుడు. ఈ క్వశ్చన్ కట్ చేసాను. Hello everybody, welcome to my channel. Before entering into the video, let me introduce myself. This is Raja, second year MBBS student from Government Medical College, Rajahmundry. We have a friend, final year veterinary student. ట్రై. పర్లేదు. ఈడే ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం ఏం చేస్తాం కానీ. హాయ్, ఐఎమ్ లారెన్స్, ఏ 4th year వెటనరీ స్టూడెంట్. అసలు వై వెటర్నరీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నావు అంటే ఏం చెప్తావు? అంటే చిన్నప్పుడు నాకు ఒక పెట్ ఉండేది అనమాట. చిన్న కుక్క పిల్ల ఉండే మా ఇంటి దగ్గర. చిన్నదే పంటే వీధిలో అలా స్ట్రీట్లో ఉంటాయి కదా, అలా అది నాకు చాలా ఇష్టం. మంచిగా ఆడుకున్నాను అనమాట. అలా అవుతున్నప్పుడు దానికి కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం అలా అయిందనమాట. అలా అయ్యేసరికి చిన్నప్పుడు నాకు అది చనిపోయింది. ట్రీట్మెంట్ అందక అప్పటి నుంచి నాకు చాలా ఇదయ్యి నేను వెటనరీ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఎంబీబీఎస్ సీట్ రాక. ఓకే, జోక్ చెప్పారు. అంటే వెటనరీ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ లో పేషెంట్ మాట్లాడగలడు, వెటనరీలో అట్లా ఉండదు. మేము ఒక డమ్ యానిమల్స్ కి ట్రీట్ చేస్తున్నాం. అది చెప్పలేదు దానికి ఏమైందో, అయినా మేము ట్రీట్ చేస్తున్నామంటే స్పెషల్ ఉంటుంది కొంచెం. ఇంకో క్వశ్చన్ అడుగుతా అయితే, చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? మటన్. ఏదో మాట్లాడలేవు జంతువులు ఏదో అన్నా అంటే అది చాలా మందికి వెటర్నరీలో ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు. అందరికీ తెలిసింది ఏంటంటే టెన్త్ అవ్వాలి, బైపీసీ తీసుకోవాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, ఇంత మార్కే తెలుసు. ఇంకంతకన్నా క్లారిటీ లేదు. కొంచెం క్లారిటీ ఇస్తావా వెటర్నరీలో ఎలా జాయిన్ అవ్వాలనే దానిపై? ఇప్పుడు వెటనరీ అవ్వాలంటే బీవీఎస్సీ చేయాలి. బీవీఎస్సీ అండ్ ఏజ్ అంటే బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అనమాట. అదొక డిగ్రీ. సేమ్ ఎంబీఎస్ అంటే 5.5 years. అది ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఎంసెట్ రాస్తాం, ఇంకా నీట్ ద్వారా కూడా. ఎంసెట్ అంటే మన ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఏపీటీఎస్లో అదే ఈఏపీ సెట్, సెట్ ఏదో వచ్చారు కొత్తగా, అది రాయాలన్నమాట. దాంట్లో 85% సీట్స్, 15% వీసీఐ కౌన్సిలింగ్ ద్వారా నీట్ ద్వారా ఉంటాయి. నీట్ రాయాలన్నమాట, తెలుసు కదా మన నేషనల్ ఎగ్జామ్. దాని ద్వారా ఉంటాయి వీసీఐ కౌన్సిలింగ్ ద్వారా. దాని ద్వారా కౌన్సిలింగ్ పెట్టుకుని జాయిన్ అవుతాం. కాలేజీలు అంటే ఇప్పుడు ఏపీలో 4 colleges ఉన్నాయి, తెలంగాణలో 3 colleges ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ కాలేజీలే, ప్రైవేట్ కాలేజీలు అయితే లేవు. నార్త్ సైడ్ పోతే మనకి ప్రైవేట్ కొంచెం. లేవా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ? ఏపీలో, తెలంగాణలో అసలు మనకి ప్రైవేట్ కాలేజ్ అయితే లేవు. రీసెంట్గా తెలంగాణలో కరీంనగర్ కోట స్టార్ట్ చేశారు, అంతే. ఎన్ఆర్ఐ కోట సీట్స్ అనేవి అంతే. ఒక మనిషి గోల్డెన్ రిట్రీవర్ డాగ్ వెళ్తున్నారు, సడన్గా యాక్సిడెంట్ అయింది, డాగ్ పడిపోయింది, వీడు పడిపోయాడు. ఎవరు ట్రీట్ చేస్తారు? ఇప్పుడు అబ్బాయి వేరే పని మీద నువ్వు నేను వెళ్తాం, నువ్వు డాగ్ని చూసుకొని నేను డాగ్ని చూసుకున్నాను. బాగానే ఎవరు చేసావు? ఇప్పుడు ఏం చెప్పు. ఏమని హ్యూమన్కి అంబులెన్స్ ఉంది, అంబులెన్స్ ఫోన్ చేస్తా, దానికి నేను ట్రీట్ చేస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఒక జూనియర్ అమ్మాయి మీ బుట్టలోనే ఉంది, మీకోసమే ఎక్కువ కావాలని లైక్స్ కొడుతుంది అని టాక్. దీనికి మీరు ఏమంటారు? ఇట్లాంటివి ఏం లేవు సార్, అంత టైం లేదు నాకు. నా జీవితం పోరాటం, ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ ఎప్పటికెప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉండేది. జనరల్ గా వెటర్నరీ అనగానే బ్యాక్ సైడ్ అంగెప్పారు అక్కడ చూడు. ఏంటి అసలు ఎందుకు చేస్తారు అది? ఇప్పుడు వెటనరీ అంటే అందరికి అది నార్మల్గా కరెక్ట్ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు వెటనరియన్స్ అంటే అదే గుర్తొస్తుంది అందరికి. నార్మల్గా ఎందుకు చేస్తారంటే యానిమల్ హెల్త్ తెలుసుకోవడం కోసం, ఇంకా ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయొచ్చు, అంటే ప్రెగ్నెంట్ ఉందా లేదా, ఇంకా దాని రిప్రొడక్టివ్ ట్రాక్ట్ హెల్తీగా ఉందా లేదా, అది హీట్లో ఉందా లేదా, ఇట్లా కొన్నిటికి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు దాంట్లో రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు
అది ఏ మంత్ ప్రెగ్నెంట్ ఉందో చెప్పచ్చు. దాని సైజ్ ఆఫ్ ఫీటస్ బట్టి అది ఎంత ఉందో యానిమల్ సైజు. నేను చేసినప్పుడు ఒక 7-8 months ఫీటస్ చూసా. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. దాన్ని అట్లా పార్ట్స్ అన్నీ కనబడుతుంటే బాగుంటుంది. నువ్వు అటెండెన్స్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాగా. ఇప్పుడు MBBS అంటే రోజంతా చదువుతూ నైట్ అంతా చదువుతూ కూర్చోవాలి అని ఒకటి ఉంటుంది. అసలు అలా చదువుతారు ఎవరైనా? అసలు సీనే ఉండదు. ఎగ్జామ్ ముందు లాస్ట్ నెల రోజుల్లో చదువుతారు అంతా. కానీ ఫైనల్ ఇయర్ నుంచి హెక్టిక్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్ నుంచి ఫుల్ క్లినికల్ పోస్టింగ్లు, ఇది టార్చర్ అయిపోతుంది అంట. మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, మనం ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నాం. ర్యాబీస్ వల్ల చాలా డెత్లు ఎక్కువైపోతున్నాయి ఇండియాలో, చాలా ఎక్కువైపోతున్నాయి. సో అది ఎలా దాన్ని ప్రివెంట్ చేయగలం అసలు? ఇప్పుడు ర్యాబీస్ అంటే ఇప్పుడు వైరల్ డిసీజ్. అది వైరల్ డిసీజ్కి ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉండదు, కాబట్టి ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనం వ్యాక్సిన్ అన్ని డోసులు వేయించుకుంటే వీ కెన్ ప్రివెంట్ అనమాట. ఇప్పుడు ఒకవేళ బయట అయినా సరే వెంటనే కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దాన్ని ఫస్ట్ ఎయిడ్ వేసుకొని వ్యాక్సిన్ వెంటనే డోస్ వేయించుకొని దానికి బూస్టర్ డోసులు అన్నీ వేయించుకుంటే వీ కెన్ ప్రివెంట్ అనమాట. One vaccine today saves many lives tomorrow. ఈ ప్రశ్న మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జనరల్గా అందరికీ, వెటర్నరీ స్టూడెంట్స్ అందరికీ తెలియాల్సిన క్వశ్చన్ ఇది. చాలా మంది ప్రజలకు కూడా తెలియాల్సిన క్వశ్చన్ ఇది. వెటర్నరీ చదవగానే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అంటారు, నిజమేనా? ఇప్పుడు అవసరం అది మీకు. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. బై ద వే ఈడికి ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి అంటాను. చెప్పాలి కదా వెటర్నరీ స్టూడెంట్. ఓకే, అది మళ్ళీ నాకు నవ్వు ఎందుకు వస్తున్నాడు ఆయన ర్యాండమ్గా వచ్చా. అది ముందే చెప్పాలి, బాగా వచ్చిందిలే. ఓకే, తమ్ముళ్ళ ఫోటో తీద్దాం అలాగా.